ఇది పంజాబ్ స్టైల్ చేసిన పాట. పంజాబ్ పాటలు పాడినప్పుడు చూపుడు వీళ్ళ పైకి లేపి గోడలాగా లేపండి, వీళ్ళు పైకి లేపండి. యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, అందరికి పరిగణ రెండే కాదు. రెండు ఇక్కడ కొంతమంది అన్న ఏదో అంటాడని ఇక్కడ పడే ఉంటుంది. ఇక్కడ ముందు నాకే కెమెరాలు మీ చేతుల మీద ఉన్నాయి. యేసు పేరు గల దేవుడు సర్వశక్తి అందరూ పైకి ముందు కూర్చొని మన యూత్ యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి. భంగపడ్డ పూర్వముగా తలవకుండా చూస్తాడు, వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు. భంగపడ్డ పూర్వముగా తలవకుండా చూస్తాడు. ఒకసారికి బ్యాట్ అయిపోతారుమ్మా. ఎక్కడ యేసు పేరు గల దేవుడు వచ్చినా పాడాలి, వేడి పైకి లేపాలి. లేపటి పైకి దేవుని స్తుతించడానికి ఎత్తిన చేతులు బలపరచబడును గాక, ఆ శరీరాలకు బలం వచ్చును గాక. చెయ్యెత్తకుండా సిగ్గుపడి కిందే ఉంచితే ఇప్పుడు చేతులు వేలాడుతూ కిందే ఉండనుగా. ఎందుకు వచ్చింది యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, అందరికీ ఉపకారి అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి
లెటర్ అరుపులేటరా అరిచేది చక్కగా స్పీడ్లో అరవటం తప్పుగా అంటే చెవి రోజున మేక శబ్దం చక్కగా మృదువుగా అందరూ ఇలా చేయటం బట్టి మన సంతోషాన్ని వ్యక్తం చేయాలి. ఓ అనాలంటే చేతుల పైకి ఒకసారి దేవుని స్తుతించలేదు. హల్లెలూయా హల్లెలూయా. చిన్న బ్రేక్ తీసుకుందాం. అది ఇక్కడ స్థానిక ఎవరైనా ఫస్ట్ శ్యామ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నా. అలాగే మౌనంగా ఉండండి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికీ చాలా సంతోషకరమైన స్థితి నేను గమనిస్తూ ఉన్నాను. నిలవబడి కూడా ఉన్నారు. బయట చాలా మంది టికెట్స్ జనం, ఇంతమంది జనం వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమనుకున్నామంటే ఏముందిలే ఒక మా చర్చి సరిపోతుందిలే అనుకున్నాను. చర్చి ఇరికించి కుమ్మినా సరే ఇంకా జనాలు బయట నిల్చొని కూర్చోవడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీ ఇంట్రెస్ట్కి నా జోహార్. నిజంగా మీరు ఎంత గొప్ప అంటే అన్నయ్య మీద అభిమానం. ఇంకా మీకు అన్నయ్య ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఎందుకు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదనే ఉద్దేశంతో నేనే మీ ఊరు వచ్చానని చెప్పారు. మరి ఎందుకు ఇన్వైట్ చేయట్లేదో మరి ఎందుకు అంటే ఆయన వస్తే మేము వస్తామని కాదు, కానీ ఆయన రాకపోయినా రప్పించే ఏర్పాట్లు మీరే చేయాలి. ఈసారి నుంచి కూడా నెలకి లేదా 3 నెలలకు ఒకసారైనా అన్నయ్య ఈ ప్రాంతానికి రావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దైవచనులు డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారిని ఒకసారి అలా కనిపించి వారి గురించి అలాగే ప్రజలను ఉద్దేశించి ఒక్కసారి మాట్లాడాలని లేదా ఆయన కలవాలని నేను కోరి ఉన్నాను. మన స్థానిక ఎమ్మెల్యే గారు సుందర్ విజయ్ కుమార్ గారు వారిని ఒక్కసారి ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడాలని కోరుతాను. గణమంచి నియోజకవర్గంలో వారు ఎంతగానో మంచి ఆలోచన దృక్పథంతో కలిగిన స్థితి ఉన్నది. వారిని ఒక్క మాట మాట్లాడాల్సిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. ఈరోజు శ్యామ్ గారు అంటే ఎప్పటి నుంచో ఈ చర్చికి ఆహ్వానిస్తానని ఎప్పటి నుంచో ప్రతిసారి నేను రావటం, కానీ చర్చిలో ఫస్ట్ టైం రావటం. శ్యామ్ గారు ఏదో ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు నన్ను పిలుస్తానని అన్నారు, కానీ ఇంత మంచి అవకాశం అని నేను అనుకోలేదు. ముందుగా మన నియోజకవర్గం అలాగే మన అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి విచ్చేసిన పెద్దలు స్టీఫెన్సన్ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన్ని ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైన ఆనందకరమైన దేవుణ్ణి స్తుతించే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దేవుడికి దగ్గరగా ఆయన తీసుకెళ్ళి ఈరోజు ఈ సాయంత్రాన్ని భగవంతుడితో గడిపే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి అలాగే శ్యామ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మరింతగా మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా మా అందరి తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీకు ఇలాగే ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ మా అందరినీ కూడా ఆ భగవంతుడికి దగ్గరగా ఉండేటట్టు ఎప్పుడు చేయాలని చెప్పి
కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక్క నిమిషం. మన ప్రాంతానికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత క్రైస్తవ సమాజము గౌరవించాలని కోరిక మాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ మిమ్మల్ని అందరినీ ఒకచోట కూర్చోబెట్టి వారిని సన్మానించాలని కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. నా యొక్క తోటి దైవజనులు అనేక మందికి నేను చెప్పాను. ఇది ఒక మంచి అవకాశం. అన్నయ్య గారు ఒక సమయాన్ని ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చారు, మాకు సమయాన్ని ఇచ్చారు. దైవజనులందరూ కూడా దయచేసి వేదిక మీదకి వచ్చిన వెంటనే ఒక 5 నిమిషాలు, ఓన్లీ 5 నిమిషాలు అన్నయ్య గారి చేతుల మీదుగా ఒక సన్మానం జరుగుతూ ఉంది. అలాగనే ఇది అయిన తర్వాత అన్నయ్య గారిని కూడా ఎమ్మెల్యే గారు సన్మానిస్తారు. ఈ కార్యక్రమం ఒక 5 నిమిషాల్లోనే జరిగిపోతుంది. దయచేసి త్వరగా ఫాస్ట్గా దైవజనులందరూ కూడా మీరు చాలా ఫాస్ట్గా రావాలి. నేను పిలవలేదు. దైవజనులందరూ ఎమ్మెల్యే గారిని ప్రేమించిన వారు, గౌరవించిన వారు అందరూ కూడా దయచేసి వచ్చి మనం ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపిద్దాం. దయచేసి కొంచెం అర్జెంట్. దైవజనులందరూ కూడా దయచేసి రావాలి. ముందుగా శ్రీనివాస్ అన్నయ్య గారు ముందుకు రండి. అన్నయ్య గారు రావాలి. అన్నయ్య గారు దండ వేస్తారు. అయ్య గారు అన్నయ్య అందరూ చప్పట్లు పెట్టాలి. ఫోటో అలాగనే దైవజనులను కూడా మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క దైవజనుల్ని మన ఎమ్మెల్యే గారు అలాగే మన యొక్క సేవకుల సమూహం అందరూ కలిపి సన్మానిస్తారు. అందరూ చెప్పండి కొట్టారు. ఫోటో కోసం అందరూ కూడా సేవకులందరూ చిన్న పోజ్ ఇస్తే మనమందరూ మిగిలిన సమయం దేవుని సమయం ఫోటో. ఓకే, రైట్. ఇంకా వెడల్పుండాలని కొంచెం వైడ్గా ఉండాలి. సేవకులందరూ కొంచెం వైడ్గా ఉంటే మనమందరం కూడా పడతాం. వైడ్గా ఉంటే మనమందరం పడతాం. వైడ్గా ఉంటే మనం రైట్. దైవజనులను సన్మానించుకోవడం నిజంగా అది మన అదృష్టం. సేవక సమూహం అంతా కలిపి అలాగే ఎమ్మెల్యే గారి సమక్షంలో వారి చేత అధికారులు నాయకుల చేత సన్మానించబడడం అనేది ఇది చాలా పెద్ద విషయం, అరుదైన విషయం. దేవునికి మహిమ కలుగుతుంది. ఫోటో ఎక్కువ అవుతుంది. దయచేసి సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను, వినండి. అధికారాలు దేవుని దగ్గర నుంచి వస్తాయి. ఆమేన్. సింహాసనం మీద కూర్చోబెట్టాలన్నా పడద్రోయాలన్నా అది దేవుని చేతిలో ఉంది. ఆమేన్. కనుక వారికి దేవుడు అధికారం ఇచ్చాడు మనకి సేవ చేయమని. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం సుఖంగా క్షేమంగా బ్రతికే నిమిత్తం రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ఇంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ మరి మన ఎమ్మెల్యే గారి వైపు తమ చేతులు చాపుతారు. మీ చేతులు కూడా ఫ్రీగా ఉంటే మీరు కూడా చేతులు చాపండి. ఒక దైవజనులు ఎవరైనా వారి కొరకు, వారి కుటుంబం, వారి ఆరోగ్యం, వారి ప్రజాసేవ చేయడానికి సరిపోయిన వనరులు కానీ ఆలోచనలు కానీ దేవుడు ఇచ్చేలాగా. రెండో పాయింట్ ఒకటి ఉందండి. విజయవాడలో భయంకరమైన వరదల చేత కొంతమంది చనిపోయారు. ఇంకా ఇబ్బందుల్లో నష్టాల్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పాయింట్ కూడా ఒకటి చేరుద్దాం మనం. అది మన బాధ్యత. రైట్, తల్ల వంచుదాం.
దైవజనులు పీటర్ గారు మరి ప్రార్థన చేస్తారు. దానికి ముందు మా ఇద్దరికి సన్మానం చేసిన శ్యామ్కి దండేకపోతే అది అన్యాయం అయిపోద్ది. మేమిద్దరం కలిసి వేస్తాం శ్యామ్కి. నాన్న ప్రార్థన ప్రేయర్ టైం. అందరూ మౌనంగా ఉండండి, ప్రార్థన లేకపోతే చేతులు చాపండి, అందరు కుడి చేతులు చాపండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న మా పరలోకపు తండ్రి, ఈ సంతోషకరమైన సమయంలో ప్రియులు మా యొక్క శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారిని మా మధ్యకు తోడుకొని వచ్చారు. దేవా, వారికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, అధికారాన్ని బట్టి, బాధ్యతలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారికి ఆరోగ్య శక్తి బలముల ఆశీర్వాదం ఇచ్చి, మీ ఆలోచన జ్ఞానం ఇచ్చి, చక్కగా ఆ యొక్క నియోజకవర్గ పరిధిలోని కుటుంబములన్నిటికీ దీవెనగా వారి పరిపాలన జరిగించుటకు సహాయం చేయండి. వారిని ఇంకనూ ఉన్నతంగా పెంచి అనేక బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజల యొక్క సంక్షేమం కొరకు, క్షేమం కొరకు పాటుపట్టుకు సహాయం ఇవ్వండి. వారితో కలిసి ఇలాగున మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేశారు. ప్రియులు ఏఆర్ స్టీవెన్సన్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చక్కగా మీ సన్నిధిని అనుభవించి ఆరాధించుటకు సహాయం చేశారు. దేవా, స్థానికంగా పరిచయం చేస్తున్న మీ దాసులు శ్యామ్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యను దీవించండి. వచ్చిన మీ దాసురాళ్ళు విశ్వాస బిడ్డలెల్లరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమందరం కలిసి మా యొక్క ఎమ్మెల్యే గారిని గురించి ప్రార్థిస్తున్నాం. వారిని ఇంకనూ దీవించి, ఉన్నతులు పెంచి దీవెనకరంగా తీర్చండి. ఇలాగా అనేక పర్యాలు మేము కలుస్తూ మీ సన్నిధిని ఆరాధించు భాగ్యం ఇమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా నిత్యము కాపాడుచున్న మన రక్షకుడైన యేసునాథుని దివ్య కృప, తండ్రి అయిన ప్రేమ, పరిశుద్ధాత్మక నుండి సహవాసము, సన్నిధి, దేవుని ఆశీర్వాదం, మా ప్రీతమ నాయకులు మా ఎమ్మెల్యే గారైన విజయ్ కుమార్ గారికి, వారి యొక్క పరిపాలన అంతటకును, వారి రాకపోకలకును, సమస్తమునకును చక్కటి గాత్రం ఇచ్చి ప్రపంచ దేశంలో బలంగా వాడుకుంటున్న నీ ప్రియదాసులు ఏఆర్ స్టీవెన్సన్ గారికి, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ప్రియులు శ్యామ్ గారికి, కుడి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికును, మా ఎమ్మెల్యే గారికి మీ కృపా, మీ దీవెన ఆశీర్వాదము సదా తోడే ఉండి నడిపించును గాక. దైవజనులందరికీ వందనాలు. ఎమ్మెల్యే గారి సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు వందనాలు. అలాగే సేవకులందరూ కూడా దయచేసి మీరు మీ వేదిక మీకు కేటాయించిన సీట్లో మీరు కూర్చోవాలి. దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి, మీకోసం భోజనాలు మేము సిద్ధం చేశాము. ఇప్పుడు కాదు, భోజనాలు మేము సిద్ధం చేశాము. దయచేసి మీరు ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. మీకోసం చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి మా సంఘం అంతా కూడా ఉన్నారు. మీరు అందరూ కూడా మీరు ఎంతసేపు ఉంటారో అంతసేపు ఉండండి. భోజనం చేసి మనమందరం కూడా కలిసి వెళ్దాం. దయచేసి ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు దైవజనులు చక్కని ఫొటోస్ కూడా మీకు ఇస్తారు. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు సెల్ఫీ కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు
మీ ఇష్టం, మీరు అర్ధరాత్రి ఉంటారో ఎంతసేపు ఉంటారో మీ ఇష్టం. దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. నన్ను ఇంతగా గౌరవించి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన దైవజనులు శ్రీకరయ్య గారికి, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తా ఉన్నాను. ఇదే నా ఒక ఫ్రెండ్స్, నా సంఘం అంతా, స్నేహితులు, సేవకులందరూ కూడా నాకు సహకారం ఇచ్చారు. నాకు ఎంతో సహకారం, ఆర్థికంగా అనేక విషయాలు సహకరించారు. నేను వారి పేరు నేను చెప్పలేను. దయచేసి అందరికీ దేవుని యొక్క దీవెనలు మెండుగా దయచేయనుగా. ఆమేన్. ప్రైజ్. థ్యాంక్ యూ. హల్లెలూయా. దయచేసి అక్కడ ప్రజా నాయకులతో సెల్ఫీలు తీసుకునే వాళ్ళు బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళిన తర్వాత ఆయన తీసుకొని ఇక్కడ